మనతో ఒక అభ్యర్థి తిరిగిన ఎన్నికల తర్వాత మన పార్టీ అభ్యర్థి రామదాస్ అన్నని పార్టీ ఆదేశించిన తర్వాత పెద్ద మనసుతో రామదాస్ అన్నని గెలిపించాలని ఒకే నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ ఒక్క నాయకుడు కూడా చిన్న తప్పు కూడా చేయకుండా రామదాస్ అన్న గెలుపులో మీ అందరూ హార్నెస్ లో కష్టపడి పనిచేశారు. మీ అందరికీ చేతులు జోడించి రామదాస్ అన్న తరపున నా తరపున కాంగ్రెస్ పార్టీ తరపున మరొక్కసారి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. 10 సంవత్సరాలలో ఆనాడు ప్రజలను మభ్యపెట్టి ఎలా కొల్లగొట్టిందో, ఏ నీళ్లు నిధులు నియామకాలు ఇస్తామని మాయ మాటలు చెప్పి తెలంగాణ ప్రజలకి 2 పర్యాయాలుగా ముఖ్యమంత్రి కేవలం తన కుటుంబం కోసం, కేవలం తన స్వలాభం కోసం, కేవలం తెలంగాణ సొమ్ముని దోచుకోవడానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు తప్ప తెలంగాణ ప్రజల కష్ట సుఖాలలో, తెలంగాణ బిడ్డల ఆవేదనలో, తెలంగాణ బిడ్డల గోసలో ఆనాటి ముఖ్యమంత్రి ఏనాడు పాలు పంచుకోలే. ఈనాడు పదవి దిగిన తర్వాత ఆనాడు కనీసం ముఖ్యమంత్రి గారైనా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏ రోజు ఎమ్మెల్యేలని, ఎంపీలని, చివరికి మంత్రులు కూడా కలిసేది కాదు. ఈనాడు గుర్తొచ్చింది కల్లబల్లి మాటలతో రైతుల మీద ప్రేమని, ఒక ప్రేమను వలకబోస్తూ లేని ప్రేమను తెచ్చుకుంటూ రైతుల పక్షపాతిగా నేను తిరుగుతున్నానని ఈ రోజు రైతుల కష్టాలు గుర్తొచ్చాయి ఆనాటి ముఖ్యమంత్రికి అనేది ఈనాడు తెలంగాణలోని ప్రతి రైతన్నకి తెలుసు. ధనార్జన కోసమే తప్ప తెలంగాణ ప్రజల కోసం ఏ రోజు మంచి చేయని ఆనాటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మళ్ళీ జనం మధ్యకు పోయి నేనున్నాను అండగా అని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఈనాడు రైతన్నుల పక్షపాతిగా యాక్టింగ్ చేస్తుంటే ఏదో దెయ్యాలు నీతులు వల్లబోసినట్టు, దెయ్యాలు నీతులు చెప్పినట్లు ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఎప్పటికైనా మంచిని మంచిగా ఏదైతే ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుందో మంచిని మంచిని పొగడలేకపోయినా మౌనంగా ఉంటే మంచిగా ఉంటది, మీకు ఉందాతనంగా ఉంటదని కూడా ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నాను. అయితే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో అనేక సార్లు నేను వచ్చాను. అక్కడ ప్రజల కష్ట సుఖాలు విన్నాను. ఆ ప్రజల కష్ట సుఖాలలో మంచి రోజుల్లో న్యాయం చేస్తానని చెప్పాం. తప్పకుండా ఎన్నికలు అయిపోయి కోడ్ అయిపోయిన తర్వాత ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి వచ్చి ఆనాడు వారికి ఇందిరమ్మ రాజ్యంలో ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చిత్తశుద్ధితో ప్రజానికానికి అందించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రతి ఒక్కరికి తెలుపుతూ రైతన్నులకి ప్రత్యేకంగా ఒకటే చెప్పదలుచుకున్నాం. కాంగ్రెస్ అంటే ప్రజల పార్టీ, ప్రజా పాలన పార్టీ, ఇందిరమ్మ పార్టీ. ఏదైతే ఈనాడు రైతుల పట్ల కళ్ళబొల్లి మాటలు చెప్తున్నా, ఏది ముసల కన్నీరు కారుస్తున్నా గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రాష్ట్రంలో ఉండే ఏ ఒక్క రైతన్న కూడా నమ్మొద్దని నమ్మి మళ్ళీ పార్లమెంటుకి వారికి ఊపిరి పోయొద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్ అన్న. నేను రాజకీయ జీవితం 2013లో మొదలు పెట్టాను. ఈనాడు 2023 వెళ్ళి మొన్ననే 24 3 నెలల క్రితం ప్రవేశించింది. గడిచిన 10-11 సంవత్సరాలు మొదటి విడతగా పార్లమెంటు సభ్యుడిగా నేను ఉన్నప్పటికీ మొదటి 2 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. తర్వాత
అభివృద్ధి చేయాలి అనే ఒక మంచి ఆలోచనలతో ఆనాడు అధికార పార్టీలో జాయిన్ అయ్యామే కానీ ఆనాడు అనేక అవమానాలు ఎదుర్కొంటూ వచ్చాం. 2019లో ఆనాటి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ప్రకారం మనకి పార్లమెంటు టికెట్ ఇవ్వకపోయినా మీరందరూ 5 సంవత్సరాలు పొట్టలో పెట్టుకొని కాపాడుకున్నారు. అనేక వేదికల మీద చెప్పాను, అన్నా ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి, మంచి రోజులు వచ్చిన నాడు మీ అందరినీ కాపాడుకుంటానని చెప్పాను. ఆ భగవంతుడి దీవెనలతో, మీ ప్రేమ అభిమానం, మీ పట్టుదలతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని దాటమే కాకుండా మీ ప్రేమించే మీ సీనన్న ఈనాడు రాష్ట్ర కేబినెట్ లో ఒక ఉన్నతమైన పదవిలో మీకోసం ఉన్నాడు. మీకు ఆనాడు ఏదైతే మాట ఇచ్చానో ఇచ్చిన మాట ప్రకారం ఈనాడు మంచి రోజులు నాకే కాదు, ఇక్కడున్న మీ అందరికీ కాదు, అభిమానించే లక్షలాది మందికి మంచి రోజులు వచ్చాయని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇదే మొన్న జరిగిన తుక్కుగూడ వేదిక సాక్షిగా తెలంగాణ ప్రజలకి 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పారు. ఆ 6 గ్యారెంటీల్లో మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం 5 గ్యారెంటీల్ని ఇప్పటికీ ఇవ్వటం జరిగిన సంగతి మీకు తెలుసు. మీ అందరి గుండెల్లో ఒక కోరిక కోరాలని ఉంది. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళు కొన్ని వందలు ఈనాడు అవసరం ఉన్నాయి. ఈ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా మీ దీవెనలతో అయిన మీ సీనన్న గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. అది అందరికి ఎట్లున్నా నా నియోజకవర్గానికో నా జిల్లాకో సీనన్న ఎక్కువ ఇవ్వకపోతున్నా అనేది కూడా మీ మనసులో ఉంది. తప్పకుండా పేద నియోజకవర్గం, ఈ వైరా నియోజకవర్గం తప్పకుండా ప్రతి గ్రామంలో పేదల్లో బహుపేద వారికి మొదటి విడతగా ఒక 100 ఎక్కువైనా కూడా ఈ నియోజకవర్గానికి ఇవ్వడం జరిగిందని కూడా